పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థులు చదువు, క్రమశిక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై చర్చించారు. తల్లిదండ్రుల సహకారం విద్యార్థుల అభివృద్ధికి ఎంతో ముఖ్యమన్నారు ప్రిన్సిపల్ కల్పన. ఫరస్ యాప్ వినియోగం వల్ల కలిగే లాభాలను కూడా వివరించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థుల అటెండెన్స్ వివరాలు తక్షణమే పేరెంట్స్కు చేరతాయని, దీంతో తల్లిదండ్రులకు స్పష్టమైన అవగాహన వస్తుందన్నారు. విద్యార్థుల భద్రత, పాఠశాల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. ఈరోజు ప్రభుత్వ కళాశాలలో పెద్దపల్లి జిల్లాలో 14 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలన్నింటిలో కూడా తల్లిదండ్రులు మరియు టీచర్ల యొక్క సమావేశాన్ని అన్ని కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందుగా అసలు తల్లిదండ్రులు పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో ఉండి పిల్లలకు వారి యొక్క భవిష్యత్తును ఏ రకంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రభుత్వ కళాశాలలో స్ట్రెంత్ కూడా గణనీయంగా పెరగడం జరిగింది. దాని కొరకు మా లెక్చరర్లు, మా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అందరము ఎండాకాలం సెలవుల కంటే ముందుగానే విద్యార్థుల ఇంటింటికి వెళ్ళి తల్లిదండ్రుల ప్రభుత్వ కళాశాలలో ఎలాంటి నాణ్యమైన విద్యను అందిస్తున్నామనేది వాళ్ళకి అర్థమయ్యేట్టుగా వివరించడం జరిగింది. దానికి అనుకూలంగానే విద్యార్థులందరూ కూడా కళాశాలలో జాయిన్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా విద్యార్థులు కొంత జాయిన్ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కళాశాలకు హాజరు శాతం కొంచెం తగ్గుతుందనే ఆలోచనతో ఈ ఒక మెగా పేరెంట్ టీచర్ కమిటీ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రభుత్వం తలపెట్టినటువంటి అనేక విద్యారంగంలో సమూలమైన మార్పులు తేవడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. సో ఆ కార్యక్రమాల యొక్క ప్రగతిని సమీక్షించడానికి ప్రతి జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించాము. ఆ సందర్భంగా అనేక కార్యక్రమాలను సమీక్షించడానికి మేము వస్తూ మా కల్పన మేడం ఇక్కడ డిఐఓ గారి ఆధ్వర్యంలో అనేక పనులు మేము నిర్వహిస్తున్నాము. ఈరోజు ఏంటంటే మాకు ఎఫ్ఆర్ఎస్ వచ్చిన తర్వాత, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత జస్ట్ ఫేస్ చూసి వాళ్ళ హాజరు శాతాన్ని మేము నమోదు చేసుకుంటున్నాము. మా అడ్మిషన్స్లలో 100 మంది పిల్లలు ఉంటే ఆ 100 మంది పిల్లలు కనీసం ఒక్కరోజు కూడా రాకపోయేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఆ 100